హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మా, భూమిని అలా అన్నందుకు నువ్వు అంతలా బాధపడాల్సిన అవసరం లేదు. భూమి ఇంకొకసారి మన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా భూమికి తగిన బుద్ధి చెప్పి పంపించావు. చాలా మంచి పని చేశావమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే అన్నయ్య కూడా సంతోషపడతాడు అని పూరి చెప్తూ ఉంటుంది. పూరి, ఇక చాలు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని శారద అంటూ ఉంటుంది. నీ నోటితో నువ్వే ఆ భూమిని ఇంట్లోకి రావద్దన్నావు, ఇప్పుడేమో ఏడుస్తున్నావు. ఆ మాత్రానికి ఎందుకు ఆ భూమిని ఇంట్లోకి రావద్దన్నట్టో మళ్ళీ నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే నా పైన కోప్పడుతున్నావు. నువ్వేంటో నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదమ్మా అని పూరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి, నన్ను క్షమించమ్మా. నిన్ను ఇంట్లోకి రావద్దని చెప్పి పెద్ద తప్పు చేశాను. కానీ ఆ తార నన్ను బెదిరించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నేను నిన్ను ఇంట్లోకి రావద్దని చెప్పానే, కానీ నా మనసులో ఎప్పుడూ కూడా అలాంటి ఉద్దేశం లేదమ్మా. నువ్వే నా కోడలివమ్మా. నా కొడుక్కి భార్య అయ్యే హక్కు నీకు మాత్రమే ఉందమ్మా అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్ను ఇంట్లోకి రావద్దని నా నోటితో నేనే అని పెద్ద తప్పు చేశానమ్మా. అందుకే నన్ను నేనే శిక్షించుకుంటాను అని శారద పూజా మందిరం దగ్గరకు వెళ్ళి తన చేతిని కాల్చుకుంటూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ శారద ఇంటికి వస్తాడు. ఇంటి ముందు కారు లేదు, గగన్ ఇంట్లో లేనట్టే అని కృష్ణప్రసాద్ మనసులో అనుకొని మెల్లగా ఎవరూ చూడకుండా ఇంట్లోకి వెళ్ళేసరికి శారద దేవుడి ముందు చేతిని కాల్చుకుంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వెళ్ళి, శారద, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవునండి, పిచ్చే పట్టింది అని శారద ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది శారద అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే, కానీ మీరెందుకు వచ్చారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. పూరి సంబంధం గురించి మొన్న నీకు ఒక ఫోటో ఇచ్చాను కదా శారద, వాళ్ళు మన పూరిని పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నారు. నువ్వు గగన్ని పూరిని ఒప్పించు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. పూరికి మీరు ఎలాంటి సంబంధం చూడొద్దండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అదేంటి శారద, మొన్నటికి మొన్న నువ్వే పూరికి సంబంధం చూడమని చెప్పావు, ఇప్పుడేమో సంబంధం వద్దంటున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నా కూతురికి సంబంధం చూడటానికి నా కొడుకున్నాడండి. నా కొడుకు నా కూతురికి మంచి సంబంధమే చూస్తాడు. మీరేమీ నా కూతురు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దయచేసి మా గురించి ఆలోచించి మమ్మల్ని అవమాన పాలయ్యేలా చేయకండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. శారద, ఏమైంది శారద అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, గగన్ వచ్చే టైం అయింది అని చెప్పి శారద కృష్ణప్రసాద్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి డోర్ వేసుకొని డోర్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శారదకు ఏమైంది, ఎందుకు శారద ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఇక్కడున్నావు అని చెప్పి నక్షత్ర అపూర్వను అడుగుతూ ఉంటుంది. వెయిట్ బేబీ అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇంతలో ఒక అతను వస్తాడు. ఏంటి, నేను తెమ్మని తెచ్చావా అని అపూర్వ అడుగుతూ ఉంటే, ఇదిగోండి మేడం అని చెప్పి అతను ఇస్తూ ఉంటాడు. సరే, ఇక నువ్వు వెళ్ళు అని అపూర్వ చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మమ్మీ ఇది ఇంత రెడ్గా ఉంది అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. కోడి రక్తం బేబీ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. కోడి రక్తమా, ఎందుకు మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటే, చూడు బేబీ, చూస్తే నీకే అర్థమవుతుంది అని అపూర్వ ఒక వైట్ పేపర్ తీసుకొని కోడి రక్తంతో ఐ లవ్ యూ బావా అని రాస్తూ ఉంటుంది. ఎందుకు మమ్మీ ఇది అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పర్ఫార్మెన్స్ నువ్వే చూస్తావు కదా బేబీ అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావో అసలు అర్థం కావట్లేదు మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. బేబీ, కార్ డెస్క్లో కత్తుంది ఇవ్వు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. కత్తా అని నక్షత్ర అంటూ ఉంటే షాక్ అయింది. చాలు కానీ కత్తివ్వు అని అపూర్వ అడగటంతో నక్షత్ర కత్తి తీసుకొచ్చి అపూర్వకి ఇస్తుంది. ఇక అపూర్వ తన చేతి పైన కత్తితో కోసుకుంటుంది. మమ్మీ ఏం చేస్తున్నావు, బ్లడ్ వస్తుంది అని నక్షత్ర అంటూ ఉంటే, బేబీ, ఇంట్లో వాళ్ళను మనం నమ్మించాలంటే ఇలాంటి రిస్క్ చెయ్యక తప్పదు బేబీ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఎవరిని నమ్మించాలో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక నువ్వే చూస్తావు కదా బేబీ అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక శరత్చంద్ర శోభచంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. శోభ అక్కను చంపానని
నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా పావా. నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలియజేయమని ఆ దేవుణ్ణి మొక్కుకోవటానికి గుడికి వెళ్ళాను బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అది సరే గాని నీ చేతిలో ఆ పేపర్ ఏంటి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు నన్ను నమ్మట్లేదు కదా బావా, అందుకే నా రక్తం ధారపోసి నీకు ఇది రాశాను బావా. చూడు బావా, నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు నా పైన ఎందుకు అనుమానం వచ్చిందో కూడా అర్థం కావట్లేదు బావా. నీ మనసులో నా పైన ప్రేమ ఉందని నమ్మితే ఇది తీసుకో బావా అని చెప్పి అపూర్వ శరత్ చంద్రకి ఐ లవ్ యూ బావా అని రాసిన లెటర్ని ఇస్తూ ఉంటుంది. ఇదంతా నా రక్తంతో రాశాను బావా, ఇప్పటికైనా నన్ను నమ్ము బావా, నేను శోభక్కను చంపలేదు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా భూమి దూరం నుంచి చూస్తూ క్లాప్స్ కొడుతూ అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటి పిన్ని ఇది, ఎవరి బ్లడ్తో రాసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరి బ్లడ్తోనో రాయాల్సిన అవసరం నాకేంటి, నా బ్లడ్డే అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నీ బ్లడ్డా, అయితే గాయం ఎక్కడైంది పిన్ని, చూపించు అని భూమి అంటూ ఉంటే గ్లౌస్తో కవర్ చేసుకున్నాను కదా భూమి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. పర్వాలేదు పిన్ని, ఎక్కడ గాయమైందో చూపించు అని భూమి అపూర్వ చేతిని లాక్కొని చూస్తూ ఉంటుంది. అపూర్వ చేతికి ఒక దగ్గర గాయమైనట్టు కనిపిస్తూ ఉంటుంది. నిజంగా అపూర్వ చేతికి గాయమైందా లేకపోతే గాయమైనట్టు నటిస్తుందా అని భూమి మనసులో అనుకొని చేతిని ఒత్తి చూస్తుంది. అప్పుడు అపూర్వ చేతిలో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక భూమి కావాలనే అపూర్వ చేతిని గట్టిగా ఒత్తుతూ ఉంటే బ్లడ్ అంతా కూడా బయటికి వచ్చి అబ్బా అని అపూర్వ అంటూ ఉంటుంది. సారీ పిన్ని, సారీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నానా, పిన్ని నిజంగానే చేతిని కట్ చేసుకుంది, పిన్ని చేతి నుంచి రక్తం వస్తుంది నాన్న, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి భూమి బయటకు వెళ్తుంది. చెర్రీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. చెర్రీ, నేను చెప్పింది తెచ్చావా అని భూమి అడుగుతూ ఉంటే ఇదిగో భూమి అని చెర్రీ అంటాడు. ఇక చెర్రీ దగ్గర నుంచి భూమి కాటన్ తీసుకొని తన చేతికి ఉన్న బ్లడ్ అంతా కూడా కాటన్కి తుడిచేసి ఆ కాటన్ని ఒక కవర్లో ప్యాక్ చేసి వెంటనే ఈ బ్లడ్ని డిఎన్ఏ రిపోర్ట్కి ఇవ్వాలి. డిఎన్ఏ రిపోర్ట్లో అమ్మ డెడ్ బాడీపై ఉన్న డిఎన్ఏ ఈ డిఎన్ఏ ఒకటే అని తేలితే అపూర్వ ఇక తప్పించుకోలేవదు చెర్రీ అని భూమి చెప్తూ ఉంటుంది. అవును భూమి, ఖచ్చితంగా ఈ డిఎన్ఏ ఆ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అని చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే చెర్రీ, ఆలస్యం అవుతుంది, నేను వెళ్తాను అని భూమి వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్న ఆటోని ఆటో ఆటో అని పిలుస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న గగన్ భూమిని చూసి కార్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా, అర్జెంటుగా ఒక దగ్గరికి వెళ్ళాలి, కరెక్ట్ సమయానికి వచ్చావు, డ్రాప్ చేయవా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి అని గగన్ అంటూ ఉంటే చెప్తాను బావా, పోనివ్వు అని భూమి వెళ్ళి కారులో కూర్చుంటుంది. నిన్ను చూసి కారు ఆపటం నాదే బుద్ధి తక్కువ అని గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి కారులో వెళ్తూ బావా ఆ పోలీస్ స్టేషన్కు పోనివ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది. పోలీస్ స్టేషన్కా అని గగన్ అంటూ ఉంటే అవును బావా అని భూమి చెప్తుంది. పోలీస్ స్టేషన్కు ఎందుకయ్యి ఉంటుంది, నా పైన ఏమైనా కంప్లైంట్ ఫైల్ చేస్తుందా అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గగన్ పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపగానే భూమి కారు దిగి బావా నువ్వు కూడా రా అని చెప్పి గగన్ని లాక్కొని పోలీస్ స్టేషన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక శోభచంద్ర కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటాడు. లోపలికి రావచ్చా సార్ అని భూమి గగన్లు అడుగుతూ ఉంటారు. కమిన్ అని పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో భూమి పరిగెత్తుకుంటూ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి ఇదిగోండి సార్, అపూర్వకు సంబంధించిన బ్లడ్, ఈ బ్లడ్ని వెంటనే ల్యాబ్కు పంపించండి, డిఎన్ఏ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయించండి అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి, కరెక్ట్ టైంకి కరెక్ట్గా బ్లడ్ తీసుకొచ్చావు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. ఈ ఆధారం వల్ల మా అమ్మను చంపింది ఆ అపూర్వ అని ప్రూవ్ అయితే అంతే చాలు సార్ అని భూమి చెప్తూ ఉంటుంది. డిఎన్ఏని ఎవరు మార్చలేవరు భూమి, ఇది ఖచ్చితంగా ఆ అపూర్వ బ్లడ్ అయ్యుంటే కనుక ఆ అపూర్వ మీ అమ్మను చంపిందో లేదో కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. రిపోర్ట్ ఎన్ని రోజులకు వస్తుంది సార్ అని భూమి అంటూ ఉంటే 6-7 డేస్ పట్టొచ్చు భూమి అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే వీలైనంత తొందరగా రిపోర్ట్ వచ్చేలా చూడండి సార్, నేరస్తులు తప్పించుకోవడానికి వీల్లేదు అని భూమి చెప్తూ ఉంటే అంతా నేను చూసుకుంటానమ్మా, ఇక నువ్వు బయలుదేరు అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, సమయానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని భూమి చెప్తూ ఉంటే ఈ విషయం ఏదో అక్కడే చెప్పొచ్చు కదా అని గగన్ అంటూ ఉంటాడు. చెప్తే నువ్వు రావని అని భూమి అంటూ ఉంటుంది. సరే నువ్వు ఇంటికి వెళ్తావా, దించాలా, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అని గగన్ అంటూ ఉంటే వద్దులే బావా, ఇక్కడి వరకు తీసుకొచ్చావు, చాలా థ్యాంక్స్, నేను వెళ్తానులే, నాకు మధ్యలో కొన్ని పనులు కూడా ఉన్నాయి అని భూమి అక్కడి నుంచి
గగన్కి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మావయ్య ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఎక్కడున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మోయ, నేను బయటున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకు మోయ, ఏదైనా మాట్లాడాలా అని భూమి అడుగుతూ ఉంటే, ఇందాకలా శారద ఇంటికి వెళ్ళానమ్మా, శారద వింతగా ప్రవర్తించింది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. వింతగానా? అంటే ఏం చేసింది మోయ అని భూమి అడుగుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన విషయాన్ని కృష్ణప్రసాద్ భూమికి చెప్తూ ఉంటాడు. మావయ్య, అత్తయ్య నా పట్ల కూడా అలానే ప్రవర్తించింది, నన్ను కూడా ఇక ఎప్పటికీ కూడా ఇంటికి రావద్దని చెప్పింది మావయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. శారదకు ఏమైందమ్మా? శారదకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను కూడా ఇంట్లోకి రావద్దందంటే దాని వెనుక ఏదో కారణం ఉండుంటుందమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నాకు కూడా అదే అనిపించింది మోయ, అత్తయ్య ఏదో మనసులో పెట్టుకొని బాధపడుతున్నట్టు అనిపించింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అది ఏంటన్నది తెలుసుకోవాలమ్మా, పాపం అసలే అమాయకురాలు, మొదటి నుంచే కష్టాలు పడుతూ వచ్చింది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, నేను శారద అత్తయ్య ఇంటికి దగ్గరలోనే ఉన్నాను, ఇప్పుడే శారద అత్తయ్య దగ్గరకు వెళ్తాను, అత్తయ్య అలా ఎందుకు ప్రవర్తించిందో తెలుసుకుంటాను మోయ అని భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మ భూమి అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక భూమి శారద ఇంటికి వెళ్తుంది. శారద భూమిని చూసి పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి భూమిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ తరువాత మళ్ళీ వెనక్కి వెళ్ళి, నిన్ను ఇంటికి రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మా శారదత్త ఇంటికి నేను రాకపోతే ఎవరొస్తారు అని భూమి అంటూ ఉంటుంది. మీ శారదత్తే లేదు, ఏం లేదు, నువ్వు ఈ ఇంటికి రావద్దు అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అత్తయ్య ఏమైంది, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు చెప్పండి అత్తయ్య, మామయ్య ఇంటికి వస్తే కూడా మామయ్యని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించారంట అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు భూమి, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని శారద చెప్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, అపూర్వ ఏమైనా బెదిరించిందా, ఆ అపూర్వకి మీరు భయపడుతున్నారా అని భూమి అంటూ ఉంటుంది. నన్ను ఎవరూ బెదిరించలేదు, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో భూమి, నన్ను ఇబ్బంది పెట్టకు అని శారద అంటూ ఉంటే, అవునా అయితే ఇలా రండి అని భూమి శారదను తీసుకుని పూజా మందిరం దగ్గరకు వెళ్ళి, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి, నన్ను ఎందుకు ఇంట్లోకి రావద్దంటున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో శారద భూమిని హగ్ చేసుకొని, అమ్మ భూమి, అమ్మ భూమి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటే, ఇక శారద తార చేసిందంతా కూడా భూమికి చెప్తూ ఉంటుంది. ఆ తార నన్ను ఇంటికి రావద్దని మీతో చెప్పించిందా, అందుకే మీరు ఆ తారకు భయపడిపోయారా, అయినా మీరేమీ తప్పు చేశారని ఆ తార మిమ్మల్ని బెదిరిస్తుంది, మీరు మీ భర్తతోనే కదా కలిసి పూజ చేసింది, ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలుసు, మహా అయితే బావకు తెలియదు అంతే కదా, బావకు తెలిస్తే మాత్రం ఏం చేస్తారేంటి, మీరు ఆ తారకు భయపడాల్సిన అవసరం లేదు, ఆ తారకి నేను బుద్ధి చెప్తాను అని భూమి అంటూ ఉంటే, అనవసరంగా గొడవలు ఎందుకమ్మా అని శారద అంటూ ఉంటుంది. ఇలా వదిలేస్తే ఆ తార ఇంకెంతటికైనా తెగిస్తుంది అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే శారద ఇంటికి తార వస్తుంది. గగన్ గారు, గగన్ గారు అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చేసరికి భూమి శారద మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి తార, ఈ భూమి మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చింది, ఈ భూమిని నిన్న మీరు రావద్దని చెప్పారు కదా అని తార అంటూ ఉంటుంది. ఎవరిని రావద్దని చెప్పారే, ఈ ఇల్లు నాది, నా ఇంట్లోకి నన్ను రావద్దని చెప్పటానికి నువ్వెవరే, నా అత్తను బెదిరించి నన్ను ఇంటికి రాకుండా చేయాలనుకున్నావా అని చెప్పి భూమి తార చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. అత్తయ్య చూసారా, మీ ముందే భూమి నన్ను కొడుతుంది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పుకి కొట్టడం కాదు, చంపేయాలి, ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి నన్ను రావద్దు అనటానికి నువ్వెవరే, అసలు నువ్వే ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పదవే పద అని భూమి తారను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.